మీరు మొదటిసారి మా సీరియల్స్ ఎక్స్ప్లెనేషన్ ఛానల్ని విజిట్ చేస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోకండి. అయినా సరే మీరప్పటికే సబ్స్క్రైబ్ చేసుంటారులే, నాకు తెలుసు. ఓకే, ఇక ఆలస్యమెందుకు, లెట్స్ గో వీడియోలోకి వెళ్దాం. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి జీవితంలోనే కాదు, ఈ ఇంట్లోనే కాదు, మొత్తం కథలోనే ఒక పెద్ద మలుపు తిరిగే ఎపిసోడని చెప్పాలి. ఒక్క తప్పు, ఒక్క మాట శ్రీవల్లిని ఎంత పెద్ద ప్రమాదంలోకి నెట్టేసిందో ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. విశ్వ అమూల్యల మధ్య రాయబారం చేసింది శ్రీవల్లి అని నిజం ఇప్పుడు ఆమె మెడచుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చులా మారింది. తనికి ఇష్టం లేకపోయినా విశ్వ డబ్బు ఆశ చూపించి శ్రీవల్లిని బ్లాక్మెయిల్ చేయడం, అసలు ఈ కథ ఇంత దూరం వెళ్తుందని శ్రీవల్లి కూడా ఊహించలేదు. ఇదే సమయంలో ప్రేమ ధీరజ్ల ట్రాక్లో కూడా భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయి. ధీరజ్పై అలిగి చలిమంట దగ్గర కూర్చుంటుంది ప్రేమ. కాని మనసులో మాత్రం ధీరజ్తో రొమాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటుంది. ఈ సన్నివేశాలు ప్రేమ మనసులో ఎంత గందరగోళం ఉందో చెప్పకనే చెబుతాయి. ఇక అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. భాగ్యం ఇంటికి వెళ్లిన శ్రీవల్లి చన్నీళ్ల స్నానం చేయించడమే కాకుండా నిజంగానే వాళ్లకి చుక్కలు చూపిస్తుంది. మీ వెధవ ప్లాన్ వల్ల విశ్వ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడికి పెళ్లి చెయ్యకపోతే నా కాపురమే కూల్చేస్తానంటున్నాడు అంటూ శ్రీవల్లి ఆవేశంగా కర్ర పట్టుకుంటుంది. భాగ్యం ఇడ్లీలు మాత్రం మొత్తం తప్పు మాదేనా అంటూ తిరిగి వాదన మొదలుపెడతారు. ఇడ్లీ చెప్పే పోలికలు, ఇడ్లీ చట్నీ, హీరో విలన్, ఈ కామెడీ మాటలే శ్రీవల్లిని మరింత రెచ్చగొడతాయి. చివరికి చన్నీళ్ల బిందె తెచ్చి భాగ్యం ఇడ్లీలమీద కుమ్మరించడం. ఈ సీన్లో శ్రీవల్లి ఆవేశం పీక్స్కి వెళ్తుంది. అక్కడితో ఆగదు శ్రీవల్లి. తన ప్రాణాలకే ప్రమాదం ఉందని గ్రహించిన ఆమె ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. అమూల్య పెళ్లి అయ్యేవరకు మీరు ఈ ఊరి వదిలిపోండి అంటూ భాగ్యం ఇడ్లీలకు ఆదేశిస్తుంది. విశ్వ దగ్గరికి రావడానిక్కూడా ధైర్యం చెయ్యడని, తాను ఎదురింట్లో ఉన్నా ఫోన్ చేసినా తీయనని శ్రీవల్లి చెప్పే మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు టెన్షన్ ఇక్కడ మొదలవుతుంది. ప్రేమ నర్మదలు మాట్లాడుకుంటున్న మాటలు శ్రీవల్లి చెవిన పడతాయి. అమూల్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఎవరో ఆమెను ప్రేమలో పడేలా చేస్తున్నారు. ఈ మాటలు విన్న శ్రీవల్లికి గుండె ఆగినంత పని అవుతుంది. నర్మద అడిగిన ప్రశ్న, అన్ని గొడవలు తెలిసికూడా అమూల్య విశ్వని ఎందుకు ప్రేమిస్తుంది? ఈ డౌట్ ఇక శ్రీవల్లిని నిద్రలేకుండా చేస్తుంది. ఇక్కడే శ్రీవల్లి తన తెలివిని ఉపయోగిస్తుంది. అలా అయితే ప్రేమ ధీరజ్లు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని లాజిక్ లాగుతుంది. కాని నర్మద కూడా తగ్గదు. అమూల్య వేరు, ఆమె అంత ఈజీ కాదు అంటూ తన అనుమానాన్ని గట్టిగా చెబుతుంది. ఈ మాటలన్నీ రేపు వచ్చే పెద్ద రివీల్కు బీజం వేస్తాయి. ఇప్పుడు శ్రీవల్లి మరో మాస్టర్ ప్లాన్ వేస్తుంది. పెళ్లిచూపుల పేరుతో ఇంట్లో అందర్నీ ఒకచోట చేరుస్తుంది. తినబోతూ రుచులెందుకు, సినిమా చూపిస్తాను అంటూ హడావిడి మొదలుపెడుతుంది. అంత్యాక్షరి, ఆటలు, సంబరం అంతా నకిలీ నవ్వుల మధ్య జరుగుతుంది. శ్రీవల్లి ఒక్కటే లక్ష్యం, అమూల్యని ప్రేమ ఊబిలోంచి బయటకు తీయడం. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోయినా రేపటి ఎపిసోడ్లో అసలు తుఫాను మొదలవబోతోంది. క్వశ్చన్స్: విశ్వ నిజం బయటపడుతుందా? శ్రీవల్లి రాయబారం రివీలవుతుందా? అమూల్య ప్రేమ కథకు బ్రేక్ పడుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకండి. మీకు ఈ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుద్దాం. నమస్కారం.